ఈరోజు ఇంత చిల్లర మాటలు రోత మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఇంకొకరు ఉండరు. చెప్పుకునేదేమీ లేక గదే సొల్లు పురాణం. ఇప్పుడు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గివే పిచ్చి మాటలు మాట్లాడి అబద్ధాలు గోబెల్స్ ప్రచారం చేసి ప్రజల్లోకి పోయినావు. ముఖ్యమంత్రి అయిన 3 ఏళ్ల తర్వాత కూడా గవే చిల్లర మాటలు గోబెల్స్ ప్రచారం. ఇవాళ నువ్వు ఏం మాట్లాడినావు సంగారెడ్డిలా? ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇలా ముఖ్యమంత్రి ఆయన ఉపన్యాసము 4 గంటల 20 నిమిషాలకు ప్రారంభించాడు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 420 హామీలు, రేవంత్ రెడ్డి ప్రసంగంలో 420 అబద్ధాలు. 420కి ప్రసంగాన్ని స్టార్ట్ చేసిండు, అన్ని 420 మాటలే, 420 మాటలు మాట్లాడిండు. ఆనాడేమో 420 హామీలు, ఇవాళ 4 గంటల 20 నిమిషాలకు ప్రసంగాన్ని ప్రారంభించిండు, అన్ని 420 మాటలు మాట్లాడిండు. ఆనాడు కేసీఆర్ గారి పాలనలో కేసీఆర్ గారు 15 ఆగస్టు ఏదన్నా మాట్లాడితే అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, పెట్టుబడుల గురించి, సాగునీరు గురించి, విద్యుత్ రంగంలో ప్రగతి గురించి ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడుతుండే. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అన్ని అబద్ధాలు, అరాచకాలు, సొల్లు మాటలు, రోత మాటలు, చిల్లర మాటలు. ఒక్కటన్నా ప్రజల గురించో, జిల్లా గురించో, రాష్ట్రం గురించో, అభివృద్ధి గురించో మాట్లాడినావా? ఇన్ఫ్యాక్ట్ ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు ఇలాంటి మాటలు మాట్లాడడానికి నేను చింతిస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి మాట్లాడింది కనుక తప్పనిసరి పరిస్థితుల్లో నేను మాట్లాడుతున్నాను. స్వాతంత్ర దినోత్సవం రోజు నేను కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, కానీ రికార్డులు తప్పుపోకూడదు, ఆయన మాటలు సరిచేయాలనే ఉద్దేశంతో నిజాలు చెప్పడానికి నేను ఇలా మాట్లాడవలసినటువంటి పరిస్థితి. నువ్వు ఇవాళ మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డికి వచ్చినావు. ఒక్క మాట ఉమ్మడి మెదక్ జిల్లా గురించో, ఈ ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించో, సంగారెడ్డి గురించో మాట్లాడినావా? సంగారెడ్డికి ఒక్క రూపాయి హామీ అన్న కొత్తగా ఇచ్చినావా? సంగారెడ్డికి వస్తే ఇలా మీ తప్పిదం వల్ల, నీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, నీ చేతగాంతనం వల్ల సింగూరు ఖాళీ చేసినావు. మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, కామారెడ్డి జిల్లాకు మంచినీళ్ళు లేవు. ఇవాళ నారాయణ ఖేడ్లో 2 రోజులకు ఒకసారి నల్ల వస్తుంది. కరువు కాలంలో కూడా, ఎండాకాలంలో కేసీఆర్ గారు నారాయణ ఖేడ్లోని తండాకు రాష్ట్రం మొత్తం కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తే నువ్వు సింగూరు రిపేర్ చేస్తా అని ఖాళీ చేసినావు. పోనీ రిపేర్ అయినా చేసినావు అంటే రిపేర్ కూడా చేయలే. ఇవాళ సింగూరులో నీళ్లు లేక సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో 2 రోజులకు 3 రోజులకు ఒకసారి నల్ల వస్తున్నది. ప్రత్యామ్నాయం ఏదైనా మాట్లాడతావేమో, మరి ఆ ప్రజలకు మంచినీళ్ళ కోసం ఏమైనా ట్యాంకర్లు పెడతావా, బోర్లు వేస్తావా, మోటార్లు పెడతావా? ప్రతిరోజు నల్ల నీళ్ళు రావడానికి ఏం చేస్తావు? ఓ మాట చెప్తావేమో అనుకుంటే దాని గురించి మాట్లాడాడు ముఖ్యమంత్రి. ఆనాడు కేసీఆర్ గారు సంగారెడ్డి జిల్లా బాగుపడాలి, సంగారెడ్డి జిల్లాకు సాగునీరు ఇయ్యాలని సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టును ప్రారంభిస్తే నీ ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్లలో మూలకు పడేసినావు దాన్ని. కనీసం ఇవాళ జిల్లాకు వచ్చినావు, ఆ సంగమేశ్వర, బసవేశ్వర పనులు చేయిస్తా, ఏడాదిలో నీళ్ళు ఇస్తా, 2 ఏళ్లకు నీళ్ళు ఇస్తా అని చెప్తావేమో అంటే సంగమేశ్వర గురించి మాట్లాడలే కానీ సొల్లు మాటలు మాత్రం మాట్లాడిండు. ఆ సంగారెడ్డి జిల్లాలో ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభించిన ప్రాజెక్టుల గురించి ఒక్క మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పలే. గతంలో ఏడాది కింద జైరాబాద్కి వచ్చిండు, ఆడ కూడా బసవేశ్వరుడి విగ్రహం మేమే పెడితే దాని రిబ్బన్ కటింగ్కి వచ్చిండు. ఈయన పెట్టింది కూడా కాదు అది. ఆ జహీరాబాద్కి వచ్చినప్పుడు 1,000 మాటలు చెప్పిండు. ఒక్కటన్నా అమలైందా? నువ్వు వచ్చింది ఏడాది అయింది, నువ్వు జహీరాబాద్కి వచ్చి చెప్పిపోయి ఒక్క మాటనన్నా అమలైందా? నీకు నీళ్లు లేక, మంచినీళ్లు రాక ఘోషపడుతున్న సంగారెడ్డి జిల్లా ప్రజలు, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు నీకు గుర్తురారా? ఇలా సంగారెడ్డి ప్రాంతంలో నువ్వు చేసింది ఏంది ఒక్కటి చెప్పు నాకు, నీ ప్రభుత్వం వచ్చినాక.
మేము పెట్టిన మెడికల్ కాలేజు, మేము పెట్టిన నర్సింగ్ కాలేజు, మేము కట్టిన దవాఖానలో, మేము చేసిన రోడ్లు తప్ప ఇవాళ నరక యాతన, మోచేతు లోతు గుంతలతో సంగారెడ్డి, నారాయణ ఖేడ్, అందోల్, జైరాబాద్ ప్రాంత ప్రజలు పడుతున్న బాధలు మాట్లాడినవా? నువ్వు వచ్చిన 3 ఏళ్లల్లా 1 కిలోమీటర్ రోడ్ వేసినవా సంగారెడ్డి జిల్లాల? మా హయాంలో మంజూరై టెండర్లైన పనులు కూడా జరుగుతలేవు. ముఖ్యమంత్రిగా జిల్లాకు వస్తే దాని గురించి ఒక మాట మాట్లాడవా? అన్ని పచ్చి అబద్ధాలు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే బీఆర్ఎస్ సెంటర్. సిగ్గుందా మాట్లాడనీకి? ఇప్పటికి అసెంబ్లీలో చెప్పినాం. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న అడిగితే అసెంబ్లీలో సమాధానం చెప్పిండు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చారు. 20,69,033 మంది లబ్ధి పొందారు కొత్త రేషన్ కార్డులతోనని అసెంబ్లీ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్తాడు. బజారు భాషలో అబద్ధాలు పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడతారు. నోరా మోరా? అసెంబ్లీలో చెప్పేది ఒకటి, పబ్లిక్ మీటింగ్లో చెప్పేది ఒకటి ఉంటుందా? కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము అని అసెంబ్లీలో నువ్వే చెప్తావు, సంగారెడ్డి మీటింగ్లో ఇయ్యలేదని చెప్తావు. అసలు పేదల గురించి ఆలోచించింది కేసీఆర్. నాటి కాంగ్రెస్ ప్రభుత్వము మనిషికి 4 కిలోల బియ్యమే అన్నది. ప్రతి కుటుంబానికి 20 కిలోల సీలింగ్ పెట్టింది ఆ రోజు. కేసీఆర్ గారు వచ్చినాక 4 కిలోలను 6 కిలోలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సీలింగ్ ఎత్తేసి ఇంట్లో 10 మంది ఉంటే 16లో 60 కిలోలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాటి కాంగ్రెస్ 4 కిలోలు 20 కిలోల సీలింగ్ ఎత్తేసి మనిషికి 6 కిలోలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది నీకు తెలిసినా తెలవనట్టు నటిస్తావు. నిరుద్యోగుల గురించి సిగ్గు లేకుండా మాట్లాడిండు. అసెంబ్లీలో నేనే ప్రశ్న అడిగినా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అని అడిగితే 16,000 అని అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు. ఇవాళ సంగారెడ్డిలో ఏం చెప్తున్నావు? 70,000 ఉద్యోగాలు ఇచ్చిన. మనిషికైతే మాట, పశువుకైతే దెబ్బ అంటారు. నీకు ఎట్లా చెప్పాలో నాకైతే అర్థమవుతలేదు. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డికి ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెప్తారు. నిరుద్యోగ యువతకు తెలుసు కదా నువ్వెన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావో. అసెంబ్లీలో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు 16,000 అని నువ్వే చెప్పినావు. ఐఎమ్ రెడీ, నేను ఛాలెంజ్ చేస్తున్నా. అసెంబ్లీ ఆన్సర్ నా దగ్గర ఉంది, చూపిమంటే చూపిస్తా. నువ్వు 70,000 అని ఎట్లా చెప్తావు? ఆ పరీక్షలకు, ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్ఎస్, పరీక్ష పెట్టింది బీఆర్ఎస్, ఫిజికల్ టెస్ట్ పెట్టింది బీఆర్ఎస్, ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్, కాయిదాలు పంచింది మాత్రమే నువ్వు. నీ ప్రభుత్వం నువ్వు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసినావు రేవంత్ రెడ్డి. నువ్వు ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చినావు. నీ మాట నమ్మరని రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ లైబ్రరీ మెట్ల మీద కూర్చోబెట్టి మాట ఇచ్చినావు. రాహుల్ గాంధీ పత్తలేడు, నువ్వు మాట్లాడవు, పోలీసు వాళ్ళని పెట్టుకొని తిరుగుతావు. ఏది నీ 2 లక్షల ఉద్యోగాలు? ఒక ఏడాదిలో ఇస్తాను, 3 ఏళ్ళు అయినా 16,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే నువ్వు. ఇంకా నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నావు. క్షమాపణ చెప్పు నిరుద్యోగ యువతకు. చెంపలేసుకో. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసినందుకు చెంపలేసుకో. జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి అది జాబ్లెస్ క్యాలెండర్గా, బోగస్ క్యాలెండర్